హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవీస్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ చేసిన క్లీనింగ్ పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడే వెళ్తాం కదండి, ఇక వెళ్ళిన ప్రతిసారి మనం అన్నీ చేయకపోయినా కొన్ని కొన్ని అన్న చేసి రావడం చాలా మంచిది. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కన్నా ముందు మేమైతే గద్వాల్కి వెళ్ళేసి వచ్చాము. ఇక గద్వాల్కి వెళ్ళాక అక్కడ బేకరీకి వెళ్ళి ఈ బర్గర్స్ అయితే తిన్నాము. నేనేమో వెజ్ బర్గర్ తింటే మా చెల్లి ఏమో చికెన్ బర్గర్ తింది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తిన్నాను. టేస్ట్ అయితే ఏం బాగాలేదండి. ఏదో వెజిటేబుల్స్ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తిన్న ఫీలింగ్ మాత్రమే వచ్చింది నాకు. ఇక ఇంటికి వచ్చాక వీళ్ళ దగ్గర కాసేపు ఇలా స్నాప్చాట్లో వీడియోస్ అయితే తీసేసుకున్నాను. చాలా ఫన్నీగా ఉండిందనమాట. అసలు నెక్స్ట్ వీడియో చూడండి. బాగుంది కదా. మా కన్నయ్య చాలా బాగా పాటలు పాడాడు. ఆ తర్వాత మా పండు తల్లి ఏమో ఇలా పిల్క కట్టుకొని కాసేపు నాకు చూపించింది. ఇక నెక్స్ట్ వచ్చి ఎండకు ఫుల్గా హెడేక్గా అనిపిస్తే నేను ఇంకా హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నాను. ఏం లేదండి, జస్ట్ గోరింటాక్తో మాత్రమే. తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చాను. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్ అనమాట. చూడండి, మొత్తం ఎటు చూసినా బట్టలే ఉన్నాయి. పిల్లలవి, పెద్దలవి. ఇదిగోండి, ఇవన్నీ బట్టలే. అసలు హాల్లోనేమో అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఇంత క్లమ్జీగా ఉంది. అసలు మొత్తం ఇక్కడ కూడా ఫుల్గా బట్టలు, ఎటు చూసిన బట్టలే. మా మమ్మీకి అసలు వర్క్కి తీరిక దొరకక అసలు ఏం చేయలేకపోతుంది క్లీనింగ్ అనేది. ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయడం మాత్రం చాలా పెద్ద టాస్క్ అండి. అసలు ఒక్కొక్కటి తీసుకొని ఫోల్డ్ చేసి మధ్యలో అలసిపోయి మ్యాంగోస్ తిన్నాను. ఇంకా ఈయననేమో మధ్యలో వచ్చి అదేంటి ఇదేంటి, ఇది ఇవ్వు అది ఇవ్వు అని చాలా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. కాసేపు వస్తాడు, కాసేపు వెళ్ళిపోతాడు. ఇదిగోండి, మొబైల్ కావాలి అని సతాయిస్తున్నాడు. ఇంకా మళ్ళీ వాడి వైపు కెమెరా తిప్పేసి చూపించాక అలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోయాను. అన్ని క్లాత్స్ అన్నీ మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఇంకా ఇక్కడ మా బట్టలు, అమ్మ బట్టలు, నాన్న బట్టలు అందరివి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క క్లాత్ తీసి సెపరేట్గా మడత పెట్టి అన్నిటినీ ఆర్గనైజింగ్గా పెట్టాలి. ఇది మాత్రం చాలా పెద్ద టాస్క్. అసలు ఎన్ని క్లాత్స్ పడిపోయి ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. యాక్చువల్లీ ఈ బెడ్రూమ్లో క్లాత్స్ ఫోల్డ్ చేయడం కన్నా ముందు, నేను స్నానం చేయడానికన్నా ముందు కూడా నేను కిచెన్ని క్లీన్ చేశాను. ఆ వీడియో తీయలేకపోయాను, కానీ ఫస్ట్ కిచెన్ పని పెట్టుకుని అది కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇటువైపు అయితే వచ్చేసాను. ఎనీవే, కిచెన్ పని కాస్త త్వరగానే అయిపోయింది, కానీ ఈ బట్టలు అన్నీ ఫోల్డ్ చేయడం మాత్రం అంత ఈజీ టాస్క్ కాదని నాకు అర్థమైపోయింది. ఒక్కొక్క చీర, ఒక్కొక్క బ్లౌజ్, ఒక్కో లెగ్గింగ్, ఒక్కో టాప్ అన్నీ సెపరేట్గా మడత చేసి ఎవరివి అక్కడ పెట్టాలంటే నిజంగా అసలు చాలా ఇది. ఈ గ్యాప్లో ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను నా యూట్యూబ్ షార్ట్ కోసం అని చెప్పి. మా మమ్మీ శారీస్ అన్నమాట ఇవన్నీ. ఆ షార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. బాగుంటుంది షార్ట్, ఫన్నీగా. ఇదిగోండి, ఇన్ని రకాల చీరలు అయితే మా మమ్మీతో ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మా మమ్మీతో. ఆల్మోస్ట్ అందరు మమ్మీ వాళ్ళతో ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఉన్న క్లాత్స్ అన్నీ ఆల్మోస్ట్ నేనైతే ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలా పెట్టేశాను బెడ్పై అన్నీ. ఇప్పుడు అసలైన పని మొదలు. ఎక్కడివక్కడ సర్దాలి. ఇదిగోండి, ఇది ఇల్లు కట్టినప్పుడు తలుపుల గూళ్ళు అని కడతారనమాట. ఇది మా ఇల్లు పాతకాలంది, సో ఆ గూళ్ళు పెట్టారు. ఇక ఫస్ట్ గూడులో నాన్న బట్టలు ఉన్నాయి. ప్యాంట్స్, షర్ట్స్, టవల్స్, లుంగి, బనియన్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఏమో ప్యాంట్స్ పెట్టాను, నెక్స్ట్ షర్ట్స్ పెట్టాను, తర్వాత లుంగీలు, వాటి మీదే నేను టవల్స్ కూడా పెట్టాను. నెక్స్ట్ దాని పక్కనేమో బనియన్స్ పెట్టాను అనమాట. ఇలా నాన్న బట్టల వరకు ఇలా సర్దేసా. నెక్స్ట్ అమ్మ బట్టలకి వెళ్తే, అమ్మ శారీస్ అయితే ఎన్నిసార్లు ఆర్గనైజింగ్గా పెట్టినా అవన్నీ
మాటి మాటికి డిస్టర్బెన్స్గా అయిపోతాయి అన్నమాట. ఈ పనిలో పడి అప్పుడప్పుడు వాటర్ కూడా తాగుతూనే ఉన్నాను గుర్తు చేసుకొని. మరి వాటర్ తాగకపోతే ఎలా? ఇక నెక్స్ట్ ఏమో ఇదిగోండి ఈ కవర్లో మా పండు తల్లివి అలాగే కన్నయ్యవి బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి కవర్లో అయితే పెట్టేసాను ప్రజెంట్గా. ఇదిగోండి యాక్చువల్గా ఈ టేబుల్లో 80% దాకా ఇంకా వాళ్ళవే ఉన్నాయి, పిల్లలవే ఉన్నాయి. ఈ పెద్ద బ్యాగ్ కూడా వాళ్ళవే అనమాట. ఊరు నుండి వచ్చేటప్పుడు ఈ పెద్ద బ్యాగ్లో లగేజ్ సర్దుకొని వచ్చేసేసారు అనమాట వాళ్ళు. ఇంకా మధ్యలో మళ్ళీ మా కన్నయ్య అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉన్నాడు, ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉన్నాడు. ఫైనల్లీ వాళ్ళ బట్టలు అయితే సర్దేసి ఇలా టేబుల్ మీద పెట్టాను. నెక్స్ట్ నేను బెడ్ని కూడా ఆల్మోస్ట్ నేను క్లీన్గానే పెట్టాను, మళ్ళీ దానిపై దుంకి అలా ఇలా చేసి ఖరాబ్ లేపారనమాట. ఇదిగో ఈమెయితే ఒక గొప్ప వ్లాగర్ అయితే అయిపోతుంది ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు అయితే. ఇక నైట్ అయితే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. టొమాటో కర్రీ అయితే చేసా. అందరం కలిసి భోజనాలు చేసేసాం. టొమాటో కర్రీ, చపాతి, అలాగే రైస్. ఈరోజైతే కర్డ్ లేకపోయింది. సీరియల్ చూస్తూ తిన్నామన్నమాట అందరం కలిసి. మా వారు కూడా వచ్చారు. నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. ఇంతే అండి వ్లాగ్.